హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఫస్ట్ కటింగ్ పార్ట్ పెట్టాను కదండి, ఇది స్టిచ్చింగ్ పార్ట్ అండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ కోసం మనం ముందుగా బ్యాక్ సైడ్ తీసుకొని బ్యాక్ బెల్ట్ అటాచ్ చేయాలండి. ఇది ఎప్పుడైనా ఏదైనా అటాచ్ చేసేటప్పుడు సీదా ఒరిజినల్ మీద ఒరిజినల్ ఉండాలండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ మీద మనం బ్యాక్ బెల్ట్ పెట్టేసుకొని లైన్గా స్టిచ్ చేసుకోవాలండి. స్ట్రైట్గా ఒక పాదం వరుసన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఒరిజినల్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ కోసం 2 పీసెస్ అయ్యాయి కదండి, అది స్టిచ్చింగ్ చేసామనుకోండి, ఆ కుట్టు అనేది ఉంటుంది కదా, అది మీదికి ఉండేటట్టు ఒరిజినల్ మీద ఒరిజినల్ ఉండేటట్టు వేసి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కుట్టేసుకున్నాను. ఇప్పుడు దాని మీద ఇప్పుడు మనం ఏదైతే బ్యాక్ బెల్ట్ అటాచ్ చేసామో ఆ బెల్ట్ మీద ఒక కుట్టు వేసుకోవాలండి. చూడండి, అలా చేశాక ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలండి. చూడండి, అలా మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి లూజ్ కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్కి, అది ఎలా అంటే షోల్డర్ని హాఫ్ చేయాలండి. హాఫ్ చేసి ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలి. అక్కడ ఆ చివరన మనం స్టిక్ చేసుకోవాలి. అది ఎంత అంటే ఒక 1/2 ఇంచ్ అలా దూరం పెట్టేసి, అది ఎంత లెంత్ ఉండాలి అంటే ఆల్మోస్ట్ ఒక 2.75-3 ఇంచులు, అంటే మనం నెక్ విత్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేను 10 ఇంచెస్ తీసుకున్నాను కదండి నెక్ విత్. సో నేను 3.5, 4 మన ఇష్టం అనమాట. నేను 3.5 వరకు నేను చేసేసుకున్నాను. ఒక 1/2 ఇంచు దూరంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలానే ఇంకొక సైడ్ సేమ్ షోల్డర్ని హాఫ్ చేసి చివరి వరకు పట్టేసుకొని, అప్పుడు 2 సేమ్ పొజిషన్లో డాట్స్ వస్తాయి. ఈ డాట్స్ అనేవి మనకు మంచిగా కనిపిస్తాయండి. మన బ్లౌజ్ అనేది కుదిరిందా లేదా అనేదానికి ఈ డాట్స్ అనేవి చూడండి 2 వైపులా సేమ్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్స్ ఇవి జాగ్రత్తగా చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్స్ పెట్టేసుకొని సేమ్ నెక్ సైడ్ ఆమ్ రౌండ్ సైడ్ ఆమ్ రౌండ్ ఉండాలి, నెక్ సైడ్ నెక్ ఉండాలి. ఫస్ట్ అలా ఉన్నాయా లేదా చూసుకొని ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి ఒరిజినల్ మీద ఒరిజినల్ పెట్టాలి. ఇప్పుడు మనం డాట్స్ పెట్టడం ఉంటుంది కదండి, ఒరిజినల్ మీద ఒరిజినల్ పెట్టేసి ఆ చివరి నుంచి 3 ఇంచెస్ అండి, అంటే మనం షోల్డర్ విత్ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా కటింగ్ పార్ట్లో, 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఆ 3 ఇంచెస్ నుంచి 2.75 అనమాట, 2.5-2.5 ఒక్క 1/2 ఇంచుతో ఏం లేదండి, అక్కడ మార్క్ పెట్టేసుకోవాలి. ఇది మిడిల్ డాట్ అనమాట. ఇప్పుడు అలాగే సైడ్ డాట్ కూడా ఉంటుంది, అలా ఫోల్డ్ చేసి మనం కుట్టడం ఉంటుందండి. మిడిల్ డాట్ మెయిన్, మన ఫ్రంట్ పార్ట్కి మెయిన్ మిడిల్ డాట్ అనమాట. సో అది మెజర్మెంట్, అది ఇటు 3 తర్వాత 2.75 దగ్గర పెట్టాలి. ఇప్పుడు సైడ్కి కూడా ఒక డాట్ ఉంటుంది కదండి, దానికోసం ఇలా మిడిల్లో పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి కింది వైపున ఒక 1/2 ఇంచ్ మందంలో అక్కడ పెట్టేసుకోవాలి, ఒక మార్క్ పెట్టుకోవాలి. కింది వైపున మిడిల్కి ఫోల్డ్ చేశాక కింది వైపున ఒక 1/2 ఇంచ్ అలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు 2 డాట్స్ అయిపోయాయి. కింది మెయిన్ డాట్ అయిపోయింది, సైడ్ డాట్ అయిపోయింది. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఒక డాట్ ఉంటుంది. దానికోసం మెయిన్ కర్వ్ తిరిగే దగ్గర, ఎక్కడైతే కర్వ్ లాగా తిరుగుతుందో ఆ కర్వ్ తిరిగే దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి, ఒక మార్క్ పెట్టుకోవాలి. చూడండి 3 డాట్స్, కొంతమంది 4 డాట్స్ వేస్తారు. 3 డాట్స్ అయితే సరిపోతాయి. ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ చిన్నగా కట్ పెట్టుకున్నాం అనుకోండి, 2కి సరిపోతుందన్నమాట. 2కి సేమ్ గుర్తుపెట్టుకోండి. ఉక్సు పట్టి కాదు, ఇది కన్ఫ్యూజ్ అయిపోతుందండి. అందుకని మనం ఇలా చిన్న టక్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది మనకి స్టిచ్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం ఒక వైపున మాత్రమే మార్కింగ్ పెడుతున్నాం, రెండో వైపున పెట్టట్లేదు కాబట్టి ఇలా టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు 3 డాట్స్ అయిపోయాయి. కుట్టే ముందు ఒకసారి ఇలా పరుచుకొని చూసుకోవాలండి. ఎందుకంటే కుట్టేశాక 2 ఉక్సు పట్టి ఇటు లెఫ్ట్ది రైట్ది చూస్తూ కుట్టాలండి. కుట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు మనం మెయిన్ డాట్ కుడుతున్నానండి. కింద సేమ్ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఒక టక్ మీద ఇంకో టక్ వచ్చేటట్టు పెట్టి దీనికి ఎంత లెంత్ ఇది సేమ్ ఇట్లా ఫోల్డ్ చేసేసి ఆ టక్స్ మీద నుంచి మనం స్టిచ్చింగ్ పార్ట్ అనేది ఉంటుంది. దీనికోసం తర్వాత ఇది ఎంత లెంత్ అనేది డౌట్ వస్తుంది. ఇది ఎంత లెంత్ అని అంటే టేప్ తీసేసుకొని ఆల్మోస్ట్ ఇది ఒక 3 ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుందండి. 2.5 ఆర్ 3. నేను 2.5 దగ్గర పెట్టేసుకున్నాను. 2.5 దగ్గర చిన్న మార్క్ చేసి కుట్టేటప్పుడు నెమ్మదిగా కుట్టండి. అలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత చిన్న కట్ చేసుకొని సైడ్ డాట్ కూడా కుట్టేసుకోవాలి. సైడ్ డాట్ కూడా దీనికి ఇన్ని ఇంచులు అని ఏం లేదని జస్ట్ టక్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి, అలా ఫోల్డ్ చేసేసుకొని జస్ట్ ఒక 1/2 ఇంచు హాఫ్, దీనికి ఎక్కువగా వేస్ట్ చేయొద్దు క్లాత్ని, ఒక 1/2 ఇంచు అలా పెట్టేసి పాదం పెట్టేసి ఇది కూడా సేమ్ 2.25 2.5. దీనికి పెద్ద తేడా ఏమి ఉండదండి. సేమ్ 2.25 దగ్గర 2.5 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇది కూడా అయిపోయాక ఇప్పుడు ఆమ్ రౌండ్ది మనం మార్క్ పెట్టుకున్నాము. బట్ ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మన మార్కింగ్ కరెక్టా కాదా అని తెలిసేదే. ఇప్పుడు మెయిన్ డాట్ పట్టుకొని ఆమ్ రౌండ్ పట్టుకొని ఇలా లాగామనుకోండి, మనం పెట్టిన మార్కింగ్ వచ్చిందనుకోండి, మన మార్కింగ్ కరెక్ట్ అనమాట. అర్థమైందా అండి? మన మెయిన్ డాట్ పట్టుకొని ఆమ్ రౌండ్ దగ్గర పట్టుకొని ఇలా లాగామనుకోండి, మనం ఆమ్ రౌండ్ దగ్గర ఏ మార్కింగ్ పెట్టామో ఆ మార్కింగ్ వచ్చింది అంటే మన మార్కింగ్ కరెక్ట్. దీనికి కూడా ఒక పాదం వరుసన అంటే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు దగ్గర 4 ఇంచెస్ వరకు లెంత్, ఆ డాట్ లెంత్ 4 ఇంచెస్ పెట్టేసుకొని మీకు చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకొని సేమ్ అలాగే కుట్టేసుకోవాలండి ఆమ్ రౌండ్ దగ్గర. కానీ చూడండి, ఇప్పుడు మెయిన్ డాట్ పట్టుకొని ఇలా లాగామనుకోండి, ఆమ్ రౌండ్ దగ్గర మనం మార్కింగ్ చేసింది వచ్చింది అంటే మన మార్కింగ్ మొత్తం కరెక్ట్ అన్నమాట. మెయిన్ డాట్ ఆమ్ రౌండ్ పట్టుకుంటే చూడండి, నాది మార్కింగ్ ఎగ్జాక్ట్ సేమ్ ఉంది. సో మార్కింగ్ కరెక్ట్ అనమాట. అక్కడ సేమ్ పాదం వరుసన పెట్టేసి 4 ఇంచెస్ అండి. చూడండి, నా టూ సైడ్స్ అయిపోయాయి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్ కూడా 2-3 రకాలుగా కుట్టొచ్చండి. నేను ఒక రకం చూపిస్తున్నాను. ఒకటి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, 2 కానీ 3 కానీ అది మీ ఇష్టం. నేనైతే 2 పెట్టుకున్నాను. ఒరిజినల్ మీద ఒరిజినల్ పెట్టేసి ఒక్క స్టిక్ చేసుకోవాలండి. తీసుకున్నాక ఆ తర్వాత దాన్ని ఇలా తిప్పాలి. మన ఒరిజినల్ దాన్ని తిప్పేసి ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకోవాలి సేమ్ స్ట్రైట్గా. ఒకటి వేసాక ఇంకొకటి కూడా కొంచెం ఇంకొక పాదం వరుసన 2 వేయాలండి, చూడ్డానికి బాగుంటుంది కాబట్టి. చూడండి, ఇది నేను షేప్ బెల్ట్కి చాలా రకాలుగా కుట్టొచ్చండి. నేను చూపించేది ఒక మోడల్, ఇంకొక మోడల్ నేను చూపిస్తాను. ఇలా నేను 2 సెట్ చేసి పెట్టుకున్నాను. సైడ్ ఏమైనా ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కట్ చేసి పెట్టుకోండి. ఇది ఎలా షేప్ బెల్ట్ కర్వ్ ఎలా తీస్తారు అంటే ఒరిజినల్ మీద ఒరిజినల్ పెట్టేసి, ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా, ఒరిజినల్ మీద ఒరిజినల్ పెట్టేసి ఒకవైపు 3 ఇంచెస్ దగ్గర మార్క్, ఒక సైడ్ 3 ఇంచెస్, ఇంకొక సైడ్ 2.25 అంటే ఆల్మోస్ట్ 3 అనమాట. 2.25 అంటే 2.25. ఈ రెండింటికి మిడిల్లో 2.5 దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఒకవైపు 3, ఇంకోవైపు 2.25, ఇంకోవైపు 2.5, మిడిల్లో 2.5 పెట్టేసుకొని ఇప్పుడు ఈ 3 పాయింట్లను కలపాలి. కర్వ్ లాగా వస్తుందండి. ఆబ్వియస్లీ లైట్ కర్వే, బట్ కర్వ్ వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, 3 ఇంచెస్ పెట్టింది మాత్రం ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ రావాలి. 3 ఇంచెస్ మార్క్ పెట్టింది ఉక్కు పట్టి కాజా పట్టి. ఇప్పుడు ఆ కర్వ్ లాగా కట్ చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్ సైడ్ మనం ఒక డాట్ పెట్టుకున్నామనుకోండి, చిన్నగా ఒక నాట్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకు గుర్తుంటుంది ఇది ఉక్సు సైడ్ది, ఇది కాజా సైడ్ది అని మనకు గుర్తుంటుంది. అలా పెట్టుకొని
చూడండి ఇప్పుడు అది ఒక సైడ్, ఒకటి ఉక్స్ సైడ్ వస్తుంది, ఒకటి లెఫ్ట్ సైడ్ది, ఒకటి రైట్ సైడ్ది. అలా మనం చిన్నగా నాట్ పెట్టుకున్నాం అనుకోండి, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని, ఒక ఫ్రంట్ సైడ్ తీసుకొని ఉక్స్ పట్టి సైడ్ అనేది ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఒరిజినల్ మీద ఒరిజినల్ పెట్టి స్టిచ్చెస్ వేసుకోవాలి. అక్కడ కర్వ్లాగా ఉంటుంది కదండి, కర్వ్లాగానే స్టిచ్చెస్ చేయాలి, స్ట్రైట్గా పెట్టొద్దు. షేప్ బెల్ట్ అనేది బాగా రాదు. అది షేప్ బెల్ట్ ఎంత కర్వ్లాగా ఉందో అది కూడా మనం స్టిచ్చెస్ కూడా కర్వ్లాగే రావాలి. ఆ మెయిన్ డాట్ మీద నుంచి కుట్లు వేయొద్దండి. మెయిన్ డాట్ని కొంచెం అలా ఫోల్డ్ చేసి పట్టేసుకోవాలండి. దాని కింద నుంచి మాత్రమే స్టిచ్చెస్ రావాలి. మెయిన్ డాట్ పట్టుకొని కొంచెం అలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి నాది ఇది అయిపోయింది. ఇటు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఆ 3 ఇంచెస్ది అటు వస్తుంది, ఇది 2.25 ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగ నేను 2 స్టిచెస్ చేసుకున్నానండి. చూడండి, ఒకటి లెఫ్ట్ సైడ్ది, ఒకటి రైట్ సైడ్ది. అలా 3 ఇంచెస్ది ఎదురెదురుగా ఉండాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి మనం అప్పుడు నెక్ దగ్గర నుంచి కట్ చేసాం కదండి, అది. ఇవి 2 ఎలా అటాచ్ చేయాలి అంటే, ఇది ఎంత అంటే 2 ఇంచులు ఉందండి నాది. 1.5 అయినా సరిపోతుంది, 1 ఇంచ్ అయినా సరిపోతుంది. ఉక్స్ పట్టీకి అయితే, కాజా పట్టీకి అయితే 3.5 అయినా సరిపోతుంది. ఉక్కు పట్టీకి కొంచెం చిన్నగా ఉండాలి, కాజా పట్టీకి ఎక్కువగా ఉండాలి. ఈ ఉక్కు పట్టీ కుట్టేటప్పుడు ఒరిజినల్ మీద వేసే కుట్టాలండి. ఒరిజినల్ మీద చూడండి, అది ఒరిజినల్ కదా, ఒరిజినల్ మీద క్లాత్ పెట్టి కుట్టాలి. కొంచెం ఎక్కువగా బయట కొంచెం ఎక్కువ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి. ఒక స్టిచ్ వేయాలి. స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. ఇలా చూడండి, పైన కింద ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని 2 ఫోల్డ్ చేసి దాని మీద నుంచి ఇంకొక స్టిక్ చేస్తే మనకు ఫోల్డింగ్కి ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కానీ ఒరిజినల్ మీద కుట్టు వేయొద్దండి. మనం ఏ క్లాత్ అయితే అటాచ్ చేస్తున్నామో అటాచ్ చేసిన క్లాత్ మీదనే కుట్టు వేసేసి అలా 2 ఫోల్డ్ చేసి మొత్తం లోపటికనేయాలి. ఉక్కు పట్టీకి అయితే మొత్తం లోపటికే దోపేసి కుట్టు వేయాలి. చూడండి అయిపోయింది ఉక్కు పట్టీ. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఎలా పడితే అలా కాదండి, రౌండ్గా చూస్తూ కట్ చేయాలి. ఉక్కు పట్టీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కాజా పట్టీ. కాజా పట్టీకి ఎలా చేస్తామంటే దీన్ని ఉల్టా పెట్టాలి. అపోజిట్ సైడ్ క్లాత్ పెట్టి సేమ్ అండి, ఇది కూడా పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంచి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సేమ్ పైన ఎలాగా ఫోల్డ్ చేసి స్టిక్ చేసుకున్నామో కింద కూడా అలాగే సేమ్ అలా సైడ్కి మొత్తం స్టిక్ చేసి కింద ఎక్కువగా ఉన్న పార్ట్ని తీసి ఫోల్డ్ చేసి కుట్టాలి. చూడండి ఇలా రాంగ్ సైడ్ అది. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా తీసేసుకొని, ఇప్పుడు కాజా పట్టీకి మీరు చూస్తారు కదా అండి, కాజాలు వేస్తారు, అది కుదండి ఇలా ఫోల్డ్ చేసి 2 ఫోల్డ్స్ పెట్టి దీని మీద నుంచి ఇలా. ఉక్కు పట్టీకి ఏం చేసాం, మనం మొత్తం లోపలికి అనేసాం, బట్ దీని కాజాకి మొత్తం లోపలికి వేయొద్దు, ఎందుకంటే మనం కాజాలు పెట్టాలి కదా. సో క్లాత్ని మీదికే పెట్టేసి ఒక కుట్టు వేసేసి కొంచెం దూరంలో ఇంకో కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే మనకు అది కాజా పట్టీ అని తెలుస్తుంది. మిడిల్లో మనం కాజాలు వేసుకోవచ్చు. అక్కడ 4, 5 మన ఇష్టం కాజాలు. సేమ్ ఇది కూడా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. సేమ్ రౌండ్ లాగానే, ఎలా పడితే అలా చేసుకోవద్దండి, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఒకటి ఉక్కు పట్టీ అయిపోయింది, కాజా పట్టీ అయిపోయింది. ఒకసారి 2 ఇట్లా పక్కన పెట్టి చూడాలండి. పెట్టి చూసే సమానంగా ఉన్నాయా, సరే లేదు కొంచెం కాజా పట్టీ పెద్దగా ఎక్కువగా ఉంది అంటే అది కట్ చేసుకోవాలండి, లేదంటే ఒకటి కిందికి జారిపోతుంది, ఇంకొకటి జారిపోదు. చూడండి ఇలా 2 సమానంగా ఉండాలి. సో ఇది రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ టోటల్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేయాలండి, అంటే షోల్డర్స్ అటాచ్ చేయాలి కదా, అలా పెట్టి షోల్డర్స్ అటాచ్ చేయడం ఉంటుంది.
ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి షోల్డర్స్ అటాచ్ చేయడం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది పెట్టేసి దాన్ని ఉల్టా, ఎప్పుడైనా కుట్లు లోపలికి వెళ్తాయి కదండి, అలా తిప్పేసి మనం అది ఎందుకు ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడం అంటే లెఫ్ట్ది రైట్ సైడ్ అవ్వకుండా, రైట్ది లెఫ్ట్ సైడ్ అవ్వకుండా ఒకదాని మీద ఒకటి పరిచేసి మళ్ళీ బ్యాక్ సైడ్ మరిచేసి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మందంలో స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ స్టిచ్చెస్ కూడా షోల్డర్ సైడ్ నుంచి మాత్రం ఇట్లా షోల్డర్ హాఫ్ ఇంచ్ వదిలేయాలి. నెక్ సైడ్ నుంచి కుట్టాలండి, ఇటు షోల్డర్స్ నుంచి కాదు, నెక్ దగ్గర నుంచి కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 ఫ్రంట్ పార్ట్స్ అలా అతికిచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ పార్ట్ తీసుకున్నాం కదండి, మిడిల్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలండి, ఎందుకంటే మనకు మిడిల్ పాయింట్ అని గుర్తుంటుంది. ఎందుకంటే అటాచ్ చేసేటప్పుడు ఈ మిడిల్ పాయింట్ షోల్డర్ మిడిల్ పాయింట్కు టచ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు నేను మీకు లోతు ఎలా తీయాలో చూపిస్తానండి. ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీయాలి కదా, లోతు కోసం ఒరిజినల్ మీద ఒరిజినల్ పెట్టాలండి. ఒరిజినల్ మీద ఒరిజినల్ మీకు నేను చూపించడం మర్చిపోయాను. ఫస్ట్ హ్యాండ్కి కింద మనం 2 ఫోల్డ్స్ చేసి లూజ్ కుట్టు వేసుకోవాలండి, ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకోవాలి కదా. అలా చేసుకున్నాక ఒరిజినల్ మీద ఒరిజినల్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ అలా చూడండి, హాఫ్ ఇంచ్ అలా మిడిల్లో మార్క్ పెట్టుకేసుకొని లోతు తీయాలండి. ఈ కర్వ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయండి. అలా లోతు గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ మీద ఒరిజినల్, లేదంటే ఎలా పడితే అలా చేస్తే 2 సేమ్ హ్యాండ్స్ వస్తాయి. చూడండి, ఒరిజినల్ మీద ఒరిజినల్ పెట్టి చేస్తే అది ఒక హ్యాండ్, ఇంకొకటి లెఫ్ట్ హ్యాండ్, ఇంకొకటి రైట్ హ్యాండ్. ఇప్పుడు అటాచ్ చేయాలి. దాని మీద లోతు తీసిన దాని మీద మీరు F అని రాసి పెట్టుకుంటే ఫ్రంట్ అని మీకు గుర్తుంటుంది. ఇది క్రాస్ పట్టీ అండి. ఇప్పుడు మనము ఫస్ట్ షోల్డర్స్ అటాచ్ చేసాం కదా, నెక్ కోసం మనం క్రాస్ పట్టీ అటాచ్ చేయాలి కదా, ఇది ఆ పార్ట్. దీనికోసం క్రాస్ పట్టీ తీసుకొని ఉక్స్ పట్టీ సైడ్ నుంచి కానీ ఎటు నుంచి అయినా అటాచ్ చేసి మొత్తం క్రాస్ పట్టీని మొత్తం అటాచ్ చేయాలి. ఈ షోల్డర్ నుంచి ఆ షోల్డర్ వరకు మొత్తం అటాచ్ చేయాలి రౌండ్గా. చూడండి, మొత్తం కుట్టేసినాక సేమ్ ఇది కూడా అంతేనండి, మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. దేని మీద అంటే మనం అటాచ్ చేసిన క్రాస్ పట్టీ మీద సేమ్ మళ్ళీ ఒకటి వేసుకోవాలండి స్టిచ్. దేనికోసం అంటే ఫోల్డింగ్ అనేది ఈజీగా ఉంటుందని. తర్వాత దాన్ని మొత్తం లోపలికి దోపేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత మనం హెమ్మింగ్ చేస్తాం. మీరు చూస్తారు కదా, ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ అనేది ఉంటుంది. చూడండి, మొత్తం అయిపోయింది. లోపలికి దోపేసి మనం ఇలా లోపలికని హెమ్మింగ్ చేసుకుంటారనమాట. హెమ్మింగ్ వర్క్ అనేది మొత్తం బ్లౌజ్ ఫినిష్ అయ్యాక చేస్తారండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ అని రాసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు ఒరిజినల్ని చూడాలి. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ మీద పెట్టి అంటే అపోజిట్ క్లాత్ పైకి వస్తుంది అన్నమాట. అలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కే గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కే కుట్టాలి, లేదంటే చంక ముడత పడిపోతుంది. ఇప్పుడు మనం మిడిల్లో డాట్ ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, అది షోల్డర్ మీద వచ్చేటట్టు పెట్టి స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం హ్యాండ్ మొత్తం అయిపోయే వరకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అలా 2 కుట్లు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. అలా నేను మీకు చూపించలేకపోయానండి, అది లూజ్ కుట్టు వేసుకుని పెట్టుకున్నాను. తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఇది చూడండి, 2 హ్యాండ్స్ అయిపోయాయి. నేను 2 హ్యాండ్స్ అటాచ్ చేశాను. ఇప్పుడు మనం సైడ్స్ జాయింట్ చేయాలి కదా, అలా పట్టుకొని హ్యాండ్ నుంచి సైడ్ కింది వరకు మన వేస్ట్ వరకు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కుట్టింది ఎంత ఉంది, మనది ఒరిజినల్ ఇదంతా నార్మల్గా కుట్టేసాం కదా. ఇప్పుడు మన బాడీకి సరిపడా కుట్టాలి కదా. ఇది 20 ఇంచెస్ ఉంది, బట్ నాది 19 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్. సో 1 ఇంచ్ అంటే ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్, ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని కింద కూడా 18 ఉండాలి. ఇది ఎంత ఉంది, 18.5 ఉంది. సో నేను వేసుకున్నా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. ఇటు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి, అటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్, ఎందుకంటే ఒక 1 ఇంచ్ మాత్రమే ఎక్కువగా ఉంది కాబట్టి ఇటు ఒక హాఫ్ ఇంచ్, అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్.
అలాగే మన హ్యాండ్ కూడా పెట్టేసుకోవాలండి. మన హ్యాండ్ లూజ్ ఎంత, హ్యాండ్ లూజ్ నాది 5.5 కదండి. సో 5.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అటు సైడ్ కూడా ఇంకొక హ్యాండ్ సైడ్ కూడా అలాగే పెట్టుకొని ఇప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్గా గీసుకోవాలి. అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే గీసుకొని స్టిచ్చెస్ వేసుకోవాలి. సేమ్ అలాగే స్టిచ్చెస్ వేసుకోవాలండి. సో బ్లౌజ్ ఫినిష్ అయిపోయిందండి మొత్తము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి.